హలో గైస్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చూసారా? సాటర్డే ఎపిసోడ్ నాకైతే మస్తుగా నచ్చింది. ఎందుకంటే నాగార్జున గారు మన దివ్యాని అలాగే తనూజని ఇద్దరిని కూడా మంచిగా కౌన్సిల్ చేశారు. చాలా బాగా అనిపించింది. సో తనూజ తప్పు ఎంత ఉందో అంతకు మించిన తప్పు దివ్య చేసింది. సో కావాల్సిగా పోర్ట్రే చేయాలి, తనూజని నెగిటివ్గా పోర్ట్రే చేయాలని ముందే ప్లాన్ వేసుకుని ఇంటెన్షనల్గా వచ్చి తనని కంటెండర్ టాస్క్లో నుంచి తీసేసింది. సో ఇంకొక విషయం ఏంటి అంటే, ఈరోజు ఫ్యామిలీస్ ఏదైతే సాటర్డే ఎపిసోడ్లో వచ్చాయో ఆల్మోస్ట్ వచ్చిన దాంట్లో భరణి గారి సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, నాగబాబు గారు, అలాగే మన భరణి గారు వాళ్ళ అమ్మగారు, తర్వాత దివ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు దివ్య వాళ్ళ తాతయ్య గారు కూడా ఆమెకి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. అండ్ భరణి గారి ఫ్యామిలీ నుంచి నాగబాబు గారు కూడా ఇచ్చారు. అండ్ భరణి వాళ్ళ అమ్మగారు కూడా ఇచ్చారు. లైక్ కమాండింగ్ చేస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో మాటలు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సో వీళ్ళిద్దరికి ఎప్పటికి అర్థమవుతుందో తెలియదు మొత్తానికి. బట్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అయితే అస్సలు బాగా పోర్ట్రే అవ్వట్లేదండి. అసలు ఆ అమ్మాయి 40+ ఉన్న పర్సన్స్తో ఎలా మాట్లాడాలనే మినిమం కామన్ సెన్స్ లేదు. ఆయన తినడానికి రాడా, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన అక్కడ కూర్చున్నాడా, ఏంటండి ఈ మాటలు? ఆయన 20 ఏళ్ళు పెద్దోడు నీకంటే, ఇలానైనా నువ్వు మాట్లాడే తీరు? అన్నయ్య బ్రదర్ రిలేషన్, నాకు అన్నయ్య ఎవరు లేరు, నేను మీలో అన్నయ్యని చూసుకుంటున్నాను. ఏ రోజు అన్నయ్య అని సంబోధించింది ఆ అమ్మాయి? అంత కమాండ్ చేస్తుంటే భరణి గారు ఎందుకు సైలెంట్గా ఊరికే ఉంటున్నారు? అసలు ఏమవసరం ఉంది ఆ అమ్మాయి అంటే పడడానికి? ఈయనకు అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకు? ఫస్ట్ వీక్ నుంచి ట్రావెల్ చేసిన తనూజాది ఈరోజు తప్పు అని మాట్లాడుతున్నాడు ఆయన. నిన్న లేక మొన్న వచ్చిన ఈ దివ్య మీద ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఆయనకి? ఆయన గేమ్ ఆయన ఆడాలి కదా. తనూజన దివ్య అనేది పక్కన పెడితే ఆయన గేమ్ ఆయన ఆడాలి కదా. సెకండ్ ఛాన్స్ వచ్చిన తర్వాత స్టిల్ ఆయన చాలా మిస్టేక్ చేస్తున్నాడు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే వచ్చిన వాళ్ళందరూ కూడా తనూజని టాప్ 5లో పెట్టారు. దిస్ ఈజ్ వెరీ 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 గుడ్ న్యూస్ ఫర్ తనూజ ఫ్యాన్స్. అండ్ ఇంకొకటి, ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఎయిదర్ తనుజ లేదా కళ్యాణ్, వీళ్ళిద్దరు మాత్రమే ఉండాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు మాత్రమే ఆ పొజిషన్స్కి ఎలిజిబుల్ పర్సన్స్. మీరేమనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి.